Lela's India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanamakonda. స్వీట్ వాయిస్ తనది. తన పేరే సుజాత. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి. సో ఇలా పాటలు పాడుకుంటే సంగీతం నేర్చుకుందామని. అసలు ఎవరు నాకు చెప్పలేదండి సంగీతం నేర్చుకోవాలి అని కానీ నేర్పించాలని కానీ ఎవరికి. ఈవెన్ మా పేరెంట్స్ ఇంట్లో పెద్దగా సపోర్ట్ లేదు నాకు పాడటానికి. మా ఫ్యామిలీ మెంబరే అని కూడా ఎవరికి. చాలా విమర్శలు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు పాడుకుంటూ తిరుగుతారా, ఇవే మాటలు వస్తుంటాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తను ఎంత బాగా పాటలు పాడతారో తెలుసా, నా ఫేవరెట్. నేను ఒక చిన్న ఈవెంట్ లో కలిశాను తనని, బాగా అనిపించింది తన వాయిస్ విన్నాక. డెఫినెట్ గా పాటలు పాడించుకోవాలి, ఇంటర్వ్యూ చేయాలి అని అనిపించింది. అడగగానే యాక్సెప్ట్ చేశారు, వచ్చేసారు. ఇప్పటికీ చాలా మూవీస్ లో తను పాటలు పాడున్నారు, కొన్ని ఆల్బమ్స్ చేశారు, అండ్ అలాగే స్టేజ్ షోస్ లో ఆమె పాటలు పాడారంటే ఆడియన్ అలా ఉండిపోతారంతే. మంచి స్వీట్ వాయిస్ తనది. తన పేరే సుజాత. మనతో పాటు ఉన్నారు, బోల్డ్ అని పాటలు పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి పాటలు పాడదాం, మాటలు కూడా మాట్లాడేద్దాం, వారి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఐఎమ్ రెడీ సాంగ్స్ వినడానికి ఇవాళ ఫుల్. నేను కూడా పాడటానికి రెడీ. అవునా? ఓకే, వ్యూయర్స్ కూడా రెడీ అయిపోయారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకనంటే చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. మీ గురించి తెలుసు, చాలా చక్కగా పాటలు పాడతారని. మీ గురించి కూడా చాలా మందికి తెలుసు, పాటలు బాగా పాడతారని, నాకే కాదు. బట్ ఇంకొంతమందికి తెలిపే ప్రయత్నం, ఈ స్వీట్ వాయిస్ని ఇంకొంతమందికి పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో. సో ఫస్ట్ ఒక సాంగ్ పాడేసేయండి. నేను ఎందుకు ఈ మాట అన్నానో వ్యూవర్స్కి అర్థమైపోతుంది. పాట విన్న తర్వాత ఇంకా మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం. చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే. సినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్లా కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఎప్పుడు మంచంలానే పంటాడే. బాగుంది, చాలా వెరీ నైస్. ఇంత సూపర్ హిట్ సాంగ్ కదా. అవునండి. సో ఇలా పాటలు పాడుకుంటే ఎంజాయ్ చేస్తారా రోజు? రోజు ఇంకా అలవాటు అయిపోతుందేమో సింగర్స్ కి కదా, ఎప్పుడు ఇలా పాటలు పాడడం. అంతే, ఖచ్చితంగా. అంతేనా? ఎందుకంటే అది ఒకవేళ నోటిలోంచి ఆ పాట రాకపోతే మేము రోజంతా ఏదో మిస్ అయిన ఫీలింగ్ లోనే ఉంటాం. సో అలా లేస్తూనే పాటతో లేస్తాం కాబట్టి. ఓకే, సుజాత గారు చెప్పండి, అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. పుట్టి పెరిగిందంతా ఎక్కడ, ఎప్పుడు ఇలా పాటలు పాడడం స్టార్ట్ చేశారు? పుట్టి పెరిగిందంతా నేను యాక్చువల్లీ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో నర్సీపట్నం అండి, మాది ప్రోపర్ అయితే నర్సీపట్నం, ఓకే. నానమ్మ వాళ్ళది. సో నేను నా డిగ్రీ వరకు అక్కడే చదివాను. Okay. తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో నేను పాటలు అయితే 5th స్టాండర్డ్ నుండి పాడటం స్టార్ట్ చేశాను. ఓకే. అయితే ఇంట్లో పెద్దగా సపోర్ట్ లేదు నాకు పాడటానికి. అప్పుడు చిన్న చిన్న అంటే August 15th, January 26th ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఆ కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. మన టాలెంట్లు బయటపడేది స్కూల్లోనే, ఫస్ట్ స్టెప్ అక్కడే పడుతుంది. అవును. సో అక్కడ నుంచి నోట్లోంచి పాడుకోవడం, పాడుతుంటే ఎవరొకరు తిడతా ఉండేవారు, ఎందుకు అస్తమానం పాడుతూనే ఉంటావు, అదే అవునా? పని నోట్లో పాడుతూనే ఉంటావా. అప్పుడు అనిపించలేదా సంగీతం నేర్చుకుందామని? అసలు ఎవరు నాకు చెప్పలేదండి సంగీతం నేర్చుకోవాలి అని కానీ నేర్పించాలని కానీ ఎవరికి. ఈవెన్ మా పేరెంట్స్ కూడా తెలియదు. ఓకే. సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్ ఫ్యామిలీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు సింగర్స్. ఓకే. సో నేను తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఎవరో నా గురించి చెప్పారంటే వినటం, నా క్లాస్మేట్స్ ఎవరో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే నాకు తెలిసిన ఒక పర్సన్ అక్కడ నర్సీపట్నంలో అప్పుడు క్రికెట్ అండ్ కబడ్డీ కాంపిటీషన్స్ ఏవో అవుతున్నాయి. సో అయ్యన పాత్ర గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఓకే. అక్కడ ఖచ్చితంగా నువ్వు పాడాలి అని ఒక నారాయణరావు గారు అని ఒక పర్సన్ నన్ను ఎక్కించారు, బలవంతంగా లాక్కుని వచ్చారు అనమాట. ఓకే. అంటే నాకు భయం అప్పుడు, నన్ను ఎవరు పాడనివ్వలేదు, చెయ్యనివ్వలేదు. స్టేజ్ ఎక్కాలంటే భయం, స్టేజ్ ఎలా ఉంటుందో తెలియదు, మైక్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఆయన నన్ను లాక్కొచ్చారు, నువ్వు పాడు, వస్తావు ఖచ్చితంగా, నువ్వు పాడు, నువ్వు పాట నీ వినిపించుమని చెప్పారనమాట. సో ఫస్ట్ టైం నేను ఆ రోజు పరదేశీ మూవీలో జగతి సిగలో జాబిలమ్మకు వందనం అని కొంచెం సిచ్యువేషనల్ సాంగ్ అనమాట, అది పాడాను. ఒకసారి వినిపిస్తారా? జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం, మాతరం మగువ శిరసున మణులు పొదిగిన హిమగిరి,
కలికి పదములు కడలి కరిగిన కళ ఇది. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. సూపర్. ఈ పాట పాడాను. ఏమన్నారు మరి? ఈ పాట పాడిన తర్వాత మర్నాడు ఈ కాంపిటీషన్స్ గురించి ఈటీవీ పేపర్లో వచ్చింది అనమాట. అప్పుడు నా ఫోటో వేశారు. ఫోటో ఓ, వేసి ఈ పాట super. పాడింది అని మా పేరెంట్స్ నేమ్ అండ్ నా నేమ్ అందులో మెన్షన్ చేశారు. వావ్. సో మా డాడీ ఆఫీస్కి తీసుకెళ్లి ఆ పేపర్ ని నా కూతురే అని అప్పుడు చెప్పుకున్నారు. అది ఫస్ట్ టైం. అది నాది చాలా ఎంత బాగుంటుందో తెలుసా ఆ మూమెంట్. ఆ రోజు నుంచి మా డాడీ ఎప్పుడు ఆపలేదు. కానీ ఉంటుంది రిస్ట్రిక్షన్ అయితే, ఎందుకు ఆడపిల్ల ఎందుకు పంపించాలి, ఎందుకు పాడించాలి. అలా అవుతూనే చదువుతూనే ఈటీవీ సై జోడీ నెంబర్ 1 ఇట్లాంటి కాంపిటీషన్స్ అవుతున్నప్పుడు ఆడిషన్స్ కి వెళ్ళాను. ఒకసారి సై జోడీ నెంబర్ 1 కి సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత చాలా కష్టం మీద ఒప్పించుకుని వెళ్ళాను. ప్రియా ప్రీతమ రాగాలు అని ఈటీవీలో అప్పట్లో టెలికాస్ట్ అయ్యేది. మనో గారు అండ్ సునీత గారు యాంకర్స్ గా ఉండేవారు. సో అప్పుడు వెళ్ళాను. కాంపిటీషన్ కి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ రేపనగా అంటే ముందుగా రిహార్సల్స్ జరుగుతాయి కదా, కాంపిటీషన్ రేపనగా నాకు ఫుల్ కోల్డ్ స్టార్ట్ అయింది. అయ్యో అంతవరకు వెళ్ళాను, పాడకుండా వచ్చేస్తానా, ఏడుస్తూనే ఉన్నాను నేను. ఇంకా మా అమ్మగారు వద్దు ఏం కాదని నాతో ఎన్ని తినిపించారంట ఆ రోజు. వెల్లుల్లి అంటారు, అల్లం అంటారు, పాట రావాలి, అందులో గెలవాలి అంతే. మొత్తానికి ఏదో ఆ రోజు రౌండ్ సెమీస్ వరకు వెళ్ళాను. అది మా అమ్మగారి దయ వల్ల అయితే ఈటీవీ వరకు వెళ్ళాను నేను ఫస్ట్ టైం. సో వెళ్ళాను, తర్వాత వచ్చాను. నెక్స్ట్ జెమినీలో వన్స్ మోర్ ప్లీజ్ అని చైల్డ్హుడ్ నుంచి వెళ్ళాను అనమాట. తర్వాత పాడుతా తీగకి సెలెక్ట్ అయ్యాను 2 times. సో ఫస్ట్ టైము డాడీకి యాక్సిడెంట్ అయింది, అది ఆగిపోయింది. అండ్ సెకండ్ టైము నాకు డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. సో 25 days ఉండాలని చెప్పారు. ఓకే. సో అది కూడా మిస్ అయింది. పాడుతా తీయగాలో పాడలేని లోటు నాకు ఇప్పటికీ ఉంది. ఇది ఇప్పుడు నేను పాడాలి అన్నా ఆయన లేరు, బాలు గారు ముందుగా పాడాలి అని అనుకున్నాను. చూసారా ఎప్పుడైనా కలిసారా? ఒక్కసారే కలిసానండి, వైజాగ్ లో ఏదో పుస్తక ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఆయన పాదాలని తాకాను అంతే. అంతకు మించి నాకు తెలియదు. ఆయన ముందు పాడే అవకాశం కూడా నాకు రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు పాడదామన్నా ఆయన లేరు. అదైతే నాకు ఎప్పటికీ పాట ఉంటే బాలుగారు డెఫినెట్ గా ఉంటారు అంతే. ఆయన లేరు అని భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ విన్నా ఆయన వాయిస్ వినపడుతుంది. అవును, ఖచ్చితంగా. ఏదైనా పాత పాటలు ఏమన్నా ఒక్కసారి ఇలా కొంచెం ముందు 90s అటువైపు వెళ్తున్నామంటే డెఫినెట్ గా ప్రతి సినిమాలో ఆయన లేని పాట లేదు కదా అసలు. డెఫినెట్ గా లేదు. పాట రూపం ఆయన ఒక సాంగ్ నేను ఏదో విన్నాను, జస్ట్ ఇలాగే స్టేజ్ మీద పాడారు ఆయన. జస్ట్ ఆయన 2-3 పదాలు కలుపుకొని పాట ఉన్నంత కాలం మీతో నేను ఉంటాను మీ బాలుని అంటూ పాడారు. అది నాకు ఎప్పటికీ గుర్తొస్తుంది. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది కూడా. ఏదో కొంచెం బాధ ఉన్నా మనతో ఉన్నారులే అన్న ఒక ఫీలింగ్ అంతే. అలా అయిపోయిన తర్వాత పీజీ కంప్లీట్ అయింది. ఓకే. చిన్న జాబ్స్ ఏవో చేశాను. కానీ ఒక ఫ్రెండ్ తెలిసిన ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చారు. సో నా గురించి తెలుసు అనమాట. తెలిసి అమ్మాయిని ఒకసారి పంపియండి, ట్రయల్స్ అక్కడ చేసుకొనియండి, అక్కడ చేసుకుంటే ఈవెన్ తను ఏమన్నా అవకాశాలు వస్తాయి కదా అని. అలా తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ నేను ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా వర్క్ చేశాను. జస్ట్ ఒక 6-7 years నేను చదువుకుంటున్నప్పటి నుంచి. సో అలా తెలిసిన పరిచయం ఒక రైటర్ నన్ను ఒక సార్ కి ఇంట్రడ్యూస్ చేయటం, అలా నేను హైదరాబాద్ లో అడుగు పెట్టాను. పెట్టిన తర్వాత ఫస్ట్ టైం జయసూర్య బొప్పెం గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి ఒక లిరిక్ రైటర్ నన్ను పరిచయం చేశారు. సో అక్కడ పాడాను 2 movies లో. ఆయన ఏకంగా 2 సినిమాల్లో నాకు 8 పాటలు ఇచ్చారు, అంటే డ్యూయట్స్. పాడిన తర్వాత యలేంద్ర మహావీర్ గారి దగ్గర రాయలసీమ లవ్ స్టోరీ అనే మూవీలో మొత్తం 5 movies లో మీరు పాడున్నారు కదా. దగ్గర 11 movies లో పాడానండి. 5 movies రిలీజ్ అయింది. ఓకే. సో ఫస్ట్ టైం బయటకి వచ్చినవన్నీ కూడా 11, మొత్తంగా 11 సినిమాలు మీరు పాడారా? ఓకే. ఫస్ట్ పాడింది ఏ సినిమా? ఫస్ట్ అయితే అదే +1 మూవీలో పాడాను. అవి జస్ట్ అంటే నలుగురు సింగర్స్ కలిపి పాడినవి అనమాట. రీసెంట్ గా అయితే చలో ప్రేమిద్దా మూవీలో భీమ్స్ సిసిరోలియో గారు ఆయన మ్యూజిక్ లో ఒక పల్లవి పాడాను. ఓకే. సో మీ సాంగ్స్ వరుసగా నా కోసం వినిపిస్తారా? తెలుసా మనసా నీ ధ్యాసే ఎప్పుడు నాలో, తెలుసా నాతో లేనిప్పుడు ఉన్నా నీతో, ఓ నా గుండె జారి నా నుండి నీలో చేరింద చూడు ఏనాడు.
నిన్నుదిలి రానే రానంటూ నాతో మారామే చేసింది నాడు, నువ్వే కన్నులలో చేరి నేను కదలను పొమ్మంటే ఇంకా చూసేదెట్టగా లోకం, నా ఊహలలో చేరి నీ ఊసులు చెబుతుంటే ఇంకా గడిపేదెట్టగా కాలం. ఓ భలేంది మీ వాయిస్ అసలు. అంటే షార్ప్ ఎండింగ్ అనేది ఇస్తున్నారు, అందరికీ ఉండదు అలాంటి వాయిస్. సంగీతం ఎప్పుడు నేర్చుకున్నారు? సంగీతం నేను చెప్పాను కదా, అప్పుడు నాకు ఎవరూ చెప్పలేదు. నేను Okay. నర్సీపట్నంలోని ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తే ఒక సతీష్ గారని ఒక నా మ్యూజిక్ నాకు చెప్పిన ఆయన దగ్గర జస్ట్ బేసిక్స్ నేర్చుకున్నాను. అంతేనా? అంతే, Okay. బేసిక్స్ నేర్చుకుని వచ్చేసాను అంతే. But ఎవ్వరూ అలా- లేరు హైదరాబాద్ లో, ఒక్కదాని ఎవ్వరు సపోర్ట్ లేదు. హా. ఆ హాస్టల్లో ఉంటున్నాను ప్రస్తుతం. హాస్టల్లో ఉంటూ ఎన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి? 8 years అయింది. ఓ మై గాడ్. వచ్చాను. హాస్టల్లోనే ఉంటూ బయట అంటే తెలిసిన వాళ్ళ త్రూ వెళ్ళటం, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడటం, అట్లా అన్నమాట. ప్రస్తుతానికైతే ఒక 10, అప్పుడు ఒక్కళ్ళకి కూడా తెలియదు, ఇప్పుడు ఒక 10 మందికి తెలుసు. సో టైం అంతే, టాలెంట్, మంచి టాలెంట్ ఉంది మీకు. ఇప్పుడు అయితే మా అమ్మగారు, అన్నయ్య, అక్క అందరు సపోర్ట్, అవునా? అందరు సపోర్ట్ Happy. ఉంది. ఇప్పుడు నేను ముందు తెలియదు in కదా. case నేను ఎప్పుడైనా అయ్యో ఈ పాట నేను సరిగ్గా పాడలేదు అని అప్సెట్ అయితే మాత్రం మా అన్నయ్య ఇప్పుడు ఏం కాదులే, తర్వాత ఇంకొకసారి బాగా పాడుతావు, ఏం కాదు కదా. ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంత బాగుంటుంది. అమ్మాయికి నిజంగా ఫ్యామిలీ నుంచి ఆ సపోర్ట్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది నిజంగా. ఒకప్పుడు గుర్తించలేదు, అప్పుడు గుర్తించుంటే ఈ పాటికి నేను పాడుతా తీగ అన్నిటిల్లో పాడి ఉండేదాన్ని. లేట్ గా గుర్తించారు, సో లేట్ అయిపోయింది అనుకుంటున్నా. కామన్ గా ఏంటంటే ఇంట్లో వాళ్ళకి మనం ఇంత అల్లారు ముద్దుగా ఇంత బొమ్మలాగా మనం పెంచుకుంటామే, ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తారేమో అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి, అంతే. ఇప్పటికీ లేదండి నాకు. ఇంకా అంటే అమ్మ, అన్నయ్య వీళ్ళు పక్కన పెడితే ఎవ్వరి సపోర్ట్ లేదు ఇప్పటికీ కూడా. ఫ్యామిలీలో చెయ్యాలి, ఈ అమ్మాయి పాడుతుంది, మా ఫ్యామిలీ మెంబరే అని కూడా ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో చాలా విమర్శలు. అవునా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు పాడుకుంటూ తిరుగుతారా, ఇవే మాటలు వస్తుంటాయి ఇప్పటికీ వస్తూనే ఉంటాయండి. కానీ నాకు ఇష్టం, పాడటం అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీని ఒప్పించుకున్నా. అయితే ఒకప్పుడు డాడీ నా పేపర్లో నా పేరు చూసినప్పుడు పొందిన ఆనందం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను డాడీ అని చూపించడానికి డాడీ లేరు. 2017 లో ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు అనమాట. సో చాలా అవార్డ్స్ తీసుకున్నాను, చాలా ఈవెంట్స్ లలో పాడాను, చాలా టీవీ షోల్లో పాడాను, బయట ఒక 1000 దగ్గర స్టేజ్ షోస్ చేశాను. డాడీకి ఇష్టమైన హీరోయిన్స్ తో అవార్డ్స్ తీసుకున్నాను. అవి చూపిద్దామని అనే టైంకి డాడీ లేరు. అది నాకు బాధే కదా. బట్ ఏం కాదు, నాన్నగారు ఎక్కడికి వెళ్ళరు, మనతోనే ఉంటారు. బాధపడద్దు, ఐ నో దట్ పెయిన్. కానీ మంచిగా కోరుకున్నారు కాబట్టి మంచిగా జరుగుతుంది. సో ఖచ్చితంగా చూస్తారు ఆయన నుంచి, అదే నమ్మకం. అంతే. ఇంకా మంచి అవకాశాలు వచ్చేలా కూడా చేస్తారు వాళ్ళే. సో ఛాన్సెస్ ఫస్ట్ నుంచి వాళ్ళు నేర్పిన విలువలే కదా ఇంత చక్కగా ఉండడానికి. ఉన్న ఫీల్డ్ అనేది రకరకాలుగా ఉంటుంది, మనం ఉన్న దాన్ని బట్టి కూడా. మీరు చాలా పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు. అంటే ఎక్కడికైనా రికార్డింగ్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా అనుకోని సంఘటనలు ఎదురయ్యాయా మీకు? లేదండి, యాక్చువల్లీ చలో ప్రేమిద్దాం సాంగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక్కసారి పాడాను, ట్రాక్ అన్నారు, ట్రాక్ పాడాను. ఓకే. మళ్ళీ రెండోసారి వెళ్ళాను, అది అవుతుందో లేదో తెలీదు, ఆ పాట నాకు వస్తుందో లేదో తెలీదు. దాదాపు ఒక 15 సార్లు వెళ్ళుంటాను నేను స్టూడియోకి, ఆ ఒక్క పల్లవి కోసం. ఓ మై గాడ్. వెళ్ళాను, 15 సార్లు వెళ్ళాను స్టూడియోకి. ఒకసారి ప్రేత అన్నారు, ఒకసారి నార్మల్ అన్నారు, ఒకసారి మెలోడీ అన్నారు, ఇంచుమించు 15 times వెళ్ళాను. ఆ ఒక్క పల్లవి నేను ఓకే అయిందా లేదా? అయ్యింది, ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. ఓ మై గాడ్, థాంక్ గాడ్ అనుకోవాలి. మీకు చెప్పేటప్పుడు అంత టెన్షన్ ఉంది, నేను అది వస్తుందా లేదా అని ఎంత టెన్షన్. చాలా భీమ్స్ గారు నాకు రండి పాడండి అంటున్నారు, వస్తున్నాను వెళ్తున్నాను, ఎవరు ఓకే చేస్తారో తెలీదు. ఆ ఒక్క 10 లైన్ పల్లవి కోసం. సో 1 year వెయిట్ చేశాను, వస్తుందా రాదా అని. ఫైనల్లీ లాస్ట్ ఇయర్ నవంబర్ లో రిలీజ్ అయింది అనమాట. ఫస్ట్ టైం స్క్రీన్ లో నా నేమ్ చూసుకున్నాను నేను, వెరీ హ్యాపీ. ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను నేను, చూడండి నా పల్లవి వస్తుంది నేను పాడిన పాట అని. అది 2 times ఆ మూవీలో ఉంటుంది. ఫస్ట్ హీరోయిన్ అండ్ హీరోకి మధ్యన ఉన్నప్పుడు ఒకసారి వస్తుంది, అండ్ లాస్ట్ లో నేమ్స్ వేసేటప్పుడు మళ్ళీ అదే సాంగ్ వస్తుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్యాపీ మూమెంట్స్ ఇవన్నీ చాలా. అంటే చాలా సార్లు రకరకాల పరిస్థితులు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి, సిచ్యువేషన్స్ అనేవి. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా? అంటే కొంతమంది పిలుస్తారు, ఇలాగే
పాట పాడతారు, బట్ అది మెయిన్ ఉండదు మనకి, అది ఆల్బమ్ లో కావచ్చు, సినిమాలో కానీ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అవును. సో అలాంటి సందర్భం మీకేమైనా ఎదురైందా? ఆ ఒక్క సాంగ్ అంటే ఫస్ట్ అనుకున్న మూవీలో పాడినప్పుడు నేను ఆ పాట డ్యూయట్ పాడాను నేను అండ్ ఇంకొక అబ్బాయి పాడాము. అదే ఇంట్రొడక్షన్ నాకు. సో పాడిన తర్వాత ఆ పాట నేను ఓకే అయిపోయింది అనుకున్నా. అయిపోయింది, రిలీజ్ అయ్యే టైంలో నా పేరు లేదనమాట, అక్కడ ఇంకొక సింగర్ నేమ్ ఉంది. నేను అప్సెట్ అయ్యాను, అయ్యో మంచి పాట ఇది బయటకు వచ్చుంటే బాగుండేది. అంటే అందులో పాడిన 4 పాటలు 4 సింగర్స్ 5 సింగర్స్ కలిపి పాడింది మనకి తెలియదు కదా, ఓన్లీ డ్యూయట్ అయితేనే సింగిల్ గా పాడింది అయితే తెలుస్తుంది. సో ఆ టైంలో నేను అప్సెట్ అయ్యాను. అప్పుడు వేరే సింగర్ నేమ్ వేసిన తర్వాత నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఫేమ్ ఉన్న సింగర్స్ కావాలి. సో ఫేమ్ ఉన్న సింగర్స్ అయితే వినేవాళ్ళు వింటారు, మీరు ఇప్పుడిప్పుడు అప్కమింగ్ కదా, సో మీరు తెలియదు కాబట్టి నేను తీయాల్సి వచ్చింది అని చెప్పారు. స్ట్రగుల్ చేయాల్సి ఉంటుందా ఇప్పుడు ప్రత్యేకించి సంగీతం ఈ ఫీల్డ్ కి సంబంధించి? ఖచ్చితంగా ఉందండి, ఎందుకంటే టాప్ మోస్ట్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పరుగు పెట్టడానికి చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇలా అవకాశం వస్తుందో ఒకసారి పాడినా కూడా ఉండకపోవటం. రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది ఒక సాంగ్ పాడితే? నాకు 5,000 ఇస్తున్నారు ప్రస్తుతం అయితే. నేను చలో ప్రేమిద్దాం మూవీకి పాడినప్పుడు నాకు ఆయన 10,000 ఇచ్చారు భీమ్స్ గారు. అది నేను చాలా హ్యాపీగా తీసుకున్నా. యాక్చువల్లీ పాట కోసం తీసుకున్నాను, నా గొంతు నేను డబ్బులు తీసుకున్నాననే ఫీలింగ్ ఉంటుంది కదా. మనం పాడేటప్పుడు నా నమ్మకం మన అంటే ఏమనిపిస్తుంది, అది గొప్ప ఫీలింగ్ అని చెప్పలేము. డబ్బులు ఎంత వచ్చాయి అనే దానికన్నా కూడా ఒక అవకాశం రావటం, మన వాయిస్ అందరూ వినటం, దాన్ని బట్టి ఉంటుంది. నేను చాలా టీవీ షోస్ కి వెళ్ళాను కానీ మ్యూజిక్ తెలియక, సంగీత జ్ఞానం నాకు లేదు కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళినా సగంలో వచ్చేయటమే. ఇప్పుడు అంటే మీకు తర్వాత అనిపించలేదా ఎప్పుడైనా సంగీతం నేర్చుకుందాము? ఎందుకంటే ఇప్పటికీ ఏజ్ తో సంబంధం లేదు సంగీతం నేర్చుకోవాలంటే. నేర్చుకోవడం అంటే నేను జస్ట్ ఆన్లైన్ క్లాసెస్ లో మాత్రమే వింటూ నాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే వినగానే పాడగలగటం, శృతిలో పాడగలగటం. ఆ రెండు మాత్రం నాకు ఆయన ఇచ్చిన వరమే. అంటే సంగీతం నేర్చుకుంటేనే వస్తుంది అన్నది లేకుండా, ఎవరైనా కంపోజర్ చెప్పారు అని అంటే విని వెంటనే పాడగలిగాను, చేసేస్తారు. నా కోసం ఒక 2-3 పాటలు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసి నీ రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసి నీ రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో, ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో, పాపం రాధా, యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసి నీ రాధా, ప్రేమ వన్నెలా పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. సూపర్ పాట, ఎంత ఇష్టమో నాకు. స్వర్ణలత గారు అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఆవిడ పాడిన పాటల్లో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం సాంగ్. ఆ సినిమాలో శోభన గారు ఎంత బాగుంటారో ఆ పాటలో కదా, చాలా ఆవిడ గుర్తొస్తేనే భలే అనిపిస్తుంది. మంచి డాన్సర్ కూడా తను. రైట్, ఒక మంచి పాట వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి సాంగ్స్ పాడడం ఇష్టం? మనకి చాలా జోనర్స్ ఉన్నాయి కదా, మాస్, మెలోడీ. నాకు బాగా యాప్ట్ అయ్యేదంటే మెలోడీ. అవునా? మెలోడీ అండ్ ఫోక్ కూడా. ఫోక్ సెట్ అవుతాయి, మెలోడీ సెట్ అవుతాయి. ఈ మధ్య కాలంలో బాగా ఫోక్ వింటున్నాం కదా మనం. జస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక రేంజ్ లో వినపడుతున్నాయి మనకి పాటలు. ఇంతకు ముందు ఫోక్ అంటే ఎప్పుడో ఒకసారి వినేవాళ్ళం, బట్ ప్రతి సినిమాలో ఏదో ఒక్క పాట అయినా ఫోక్ కి సంబంధించి ఉంటుంది. ఖచ్చితంగా. మరి మీరు అలా ఎప్పుడు ట్రై చేయలేదా అలా అవకాశాలు గానీ? అంటే పాడానండి, 2 ఫోక్ సాంగ్స్ పాడాను కానీ అవి అంత రాలేదు. మంచి పాటలే కానీ అంత. ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉంది, అది ఇంకా రాలేదు. సినిమాలోనేనా ఇవి? ప్రైవేట్ ఆల్బమ్. ఓకే. ఇంకొకటి రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది, ఇంకొకటి బయటికి రాలేదన్నమాట. ఎప్పుడు అంటే యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్. 2 ఫోక్ సాంగ్స్ పాడాను. ఓకే, ఇష్టం అయితే మీకు ఫోక్ పాడటం? వినిపిస్తారా ఒక్క ఫోక్ సాంగ్ ఏదైనా? సింపురు జుట్టుదాన్ని, చెవులెరగని చుట్టదాన్ని, చేతులట్టు పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టదాన్ని,
నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సరు బైకు మీద రాను బావా. నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సరు బైకు మీద రాను బావా. సింపురు జుట్టు దాన్ని, చెవులెరగని జుట్టు దాన్ని, చేతులెగ్గ పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టదాన్ని. నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సరు బైకు మీద రాను బావా. నేనటంటిటంటాడదాన్ని కాదు బావో, పల్సరు బైకు మీద రాను బావా. సూపర్. మంచి ఫోక్ బీట్ ఉన్న సాంగ్ కదా అది. ఓకే, ఇంకొక జానర్ ఏదైనా. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవళించు భువనాలు. భానుమూర్తి నీ ప్రాణకీర్తన విని పలుకని, ప్రణతులని ప్రణవ శృతిని పాడని, ప్రకృతిని ప్రథమ కృతిని. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ. వా, ఎంత బాగుందో. భలే ఉంది మీ వాయిస్, అసలు సూదింగ్ గా హాయిగా. ఇప్పుడన్నా నాకు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచేస్తాను, పాటలు పాడి వినిపించండి నాకు. తప్పకుండా మీకోసం నిజంగా వినిపిస్తాను. చాలా బాగుంది. అసలు ఆ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా అవును. విశ్వనాథ్ గారు? నేను స్వాతి కిరణం. ఈ పాట గురించి అంటే, నేను ఈ పాట వినటం ప్రాక్టీస్ చేసుకున్నాను, కానీ ఒక్కసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు కూర్చుని నేను ఈ పాట పాడాను. పాడారా? పాడాను వావ్. ఆయన ముందు 2 సార్లు కూర్చో, 2 సార్లు అంటే, ఒక ఫ్రెండ్ వెళదాం రా అంటే జస్ట్ ఆయన బర్త్డేకి ముందు కలుద్దామని వెళ్ళాను అనమాట. వెళితే ఆయన ముందు కూర్చుని బా. ఆయన కంపోజ్ చేసిన పాటలు, అందెల రవ మీది స్వర్ణ కమలం ఆ. పాటలు, తెలిమంచు కరిగింది పాడుతుంటే ఇంకా పాడండి ఇంకా పాడండి మరి అంటే, చాలా సారికి ఇష్టపడుతున్నట్టు ఎంతో కదా. ఆయన పాటల మీద ఉన్న మక్కువకి నేను ఎన్ని పాటలు ఆయన ముందు పాడాను. విశ్వనాథ్ గారు మరణించినప్పుడు మేము వెళ్ళాము కవరేజ్ కోసం అని వెళ్ళినప్పుడు, అక్కడ వచ్చే వాళ్ళతో మాట్లాడతాం కదా, అవును. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, సింగర్స్ మాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ ఏ పాట అయినా సరే పాటలు పాడించుకుంటారంట అంతే. అవును. ఏదైనా మీరు పాడండి నేను వింటాను. ఒకళ్ళైతే వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆ. వస్తే నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ ఆ పాట పాడమని అడిగేవారట, ఎన్నిసార్లు అడిగేవారట. అదే గుర్తు చేసుకుని మాకు అనిపించింది, అంటే ఏదైనా సరే సంగీతం కళలంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు అప్పుడు అర్థమైంది బాగా. అవును. మీరు చాలా అదృష్టవంతులు. నిజంగానే 2 సార్లు ఆయన కలిశాను. ఆయన ముందు కూర్చుని పాడుతుంటే ఇంకా పాడండి పాడంటే, వెనక పాపం సార్ని కలవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు వెనక, కానీ మేము పాడుతుంటే పాడుతూనే ఉండండి అన్నారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు ఆయన ముందు వినిపించాను నేను. నాకు గ్రేట్. అది చాలా హ్యాపీ మూమెంట్ అన్నమాట. ఆ రోజు కూడా కౌసల్య గారు, ఉషా గారు వీళ్ళందరూ అన్నారు. అవును. అంటే వెల్ నోన్ సింగర్స్ పాడడం అంటే అది తెలిసిన వాళ్ళు, బట్ మీకు కూడా అవకాశం ఇచ్చారు అప్కమింగ్ వాళ్ళకంటే అది నిజంగా గ్రేట్ అండి. వచ్చిందండి ఆయన ముందు పాడాను. దేవుడు ఆయన నిజంగా. నిజంగా. సో ఇలాంటి ఏమైనా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? ఉన్నాయండి. మర్చిపోలేని ఇప్పుడు అదే సంఘటనలు ఫస్ట్ కే విశ్వనాథ్ గారిని కలిశాను. రైట్. మొన్న అంటే సూపర్ సింగర్స్ చిత్రమ్మ గారు అంటే నాకు పడి చచ్చిపోతాను నేను. అంటే చిన్నప్పటి నుంచి ఆమె పాటలు విని పెరిగాను. ఫేవరెట్ ఆవిడ. చిత్రమ్మ గారు అంటే అస్సలు ఆవిడని ఎలా చూడాలో కూడా నాకు తెలీదు, కాంటాక్ట్స్ లేవు, ఏం చేయాలో తెలీదు. మొన్న ఏదో షూట్ కి వచ్చారు ఆయన, మేడం సూపర్ సింగర్ షూట్ కోసం అనుకుంటా వచ్చారు. ఆమెను చూడడానికి వెళ్ళిపోయాను నేను. పొద్దున్న వెళ్ళిపోయి కూర్చున్న, అమ్మ ఎప్పుడు వస్తారు. ఒక ఫోటో కోసం వెళ్ళాను నేను చిత్రమ్మ గారి దగ్గరికి. నేను ఆవిడని చూడగానే అన్ని మర్చిపోయాను నేను. ఆ క్షణం ఆవిడ ఒక్కసారి మీ చెయ్యిని పట్టుకుంటానమ్మా, నేను పట్టుకుని ఒక్క ఫోటో తీయించుకుంటాను, రండి అన్నారు ఆవిడ. ఒక్కటే మాట, రండి ముందు పైకి రండి అన్నారు ఆవిడ. నా చేతిలో చెయ్యి పట్టుకుని ఆవిడతో ఒక దిగిన పిక్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. రీసెంట్ గా, అది కూడా 4-5 months బ్యాక్ చిత్రమ్మ గారిని కలిసాను. అది చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. సో ఇన్ మెమరీ, ఆవిడ మెమరీలో ఒక పాట, చిత్ర గారి పాట. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరలే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం,
ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు. సూపర్ సూపర్. చిత్ర గారు మ్యాజిక్ చేస్తారంతే ఆవిడ. చాలా. ఏ పాటలు ఎలాంటివైనా సరే తన అద్భుతమైన వాయిస్ అందరిని ఫిదా చేసేస్తారు. ఖచ్చితంగా ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం లైవ్ లో చూడాలని కోరుకుంటున్నాను మ్యామ్. అది ఎప్పుడు అవకాశం వస్తుందో దానికోసం అయితే వెయిట్ చేస్తాను. వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో ఇంకా ఎవరిష్టం సింగర్స్? జానకమ్మ గారు. జానకమ్మ గారు చిన్నప్పటి నుంచి జానకమ్మ గారు, చిత్రమ్మ గారు అంటే చచ్చిపోతాను నేను ఆ పాట. ఆ పాటలు వింటూనే పెరిగాను కాబట్టి ఎక్కువగా అంటే నా జానకమ్మ గారు తర్వాత చిత్రమ్మ గారు 2 పాటలు ఏ కాంపిటీషన్ కి వెళ్ళినా ఆ 2 పాటలు పాడేవాళ్ళు. వాళ్ళిద్దరు పాడిన పాటలు మాత్రమే పాడేదాన్ని. జానకమ్మ గారి వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం అది నిరుపేద నా గుండెలో చలినిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. సూపర్. థ్యాంక్ యూ. లెజెండరీ సింగర్స్ కదా అవును. సుశీల గారు, జానకమ్మ అవును. గారు. అండ్ ఆ తర్వాత ట్రెండ్ అంటే ఇంకా అంతే. అలా ఒక్కసారి వాణి జయరామ్ గారు ఇట్లా తిప్పారనంటే చిత్ర గారు. చిత్రమ్మ గారు కంప్లీట్ గా అసలు సింగిల్ కార్డ్ ఉండేవి కదా చాలా సినిమాలు. అవును. బాలు గారు, చిత్ర గారు, ఎంత వాళ్ళిద్దరే. మంచి కాంబినేషన్. చాలా అంటే చాలా. ఒక్క సినిమాలో 7 పాటలు అంటే నేర్చుకోవడానికి చిత్రమ్మ గారి పాటలు అంటే ఎన్ని పాటలు ఉండేవో. సో ఎక్కడైనా బ్యాడ్ మూమెంట్ అనేదన్నా అనిపించిందా ఇన్ని రోజుల పాటు? అంటే 8 years మీరు ఒక్కలే వచ్చి కష్టపడుతూ ఉన్నారు, అవకాశాల కోసం చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఒక bad చాలా incident సార్లు నేను అంటే వెళ్ళిపోదాం వెనక్కి తిరిగి. అనిపించిందా? చాలా సార్లు అసలు ఎందుకు వచ్చాను, నేను దేనికోసం వచ్చాను. హాస్టల్లో ఒక్కదాన్నే ఉండాలి, ఎవ్వరు సపోర్ట్ లేదు. బయటికి వెళదాము పాడదాం అంటే ప్రొఫెషన్ లో ఎలా అంటే ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫస్ట్ థింగ్ నేను చాలా సెన్సిటివ్. ఎవరైనా ఒక మాట అన్నారు అని అంటే నాకు లిటరల్లీ కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాను అనమాట. అయ్యో. వచ్చాను అని అంటే నా అడుగు అక్కడే ఆగిపోతుంది. ఇంకా ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేను. మళ్ళీ ఇంకొకరు ఎవరొకరు వెనక నుంచి తొయ్యాలన్నమాట. తోస్తే అప్పుడు కదులుతాను, అంతవరకు అలాగే. అలాంటి అనుభవాలు నేను నా ప్రొఫెషన్ లో నేను చాలా చూసాను. అంటే పాడేటప్పుడు ఈ అమ్మాయి ఏం పాడుతుంది, సరిగ్గా పాడట్లేదా, సరే ఇంక మళ్ళీ ప్రయత్నిద్దాం అంటే ప్రయత్నించడానికి ఎక్కువ ఇష్టపడతాను. కానీ వెనక్కి వెళ్ళిపోదామని చాలా సార్లు వెళ్ళిపోయి 2 నెలలు ఉండిపోయాను నేను ఇంటి దగ్గర. ఉండిపోయి రాలేను, నేను వెళ్ళలేను అని. కానీ మళ్ళీ ఒక్కసారి ఆలోచించా దేనికోసం నేను వెనక్కి వెళ్ళాలి అని మళ్ళీ ముందుకు వచ్చాను. మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత ఇప్పుడు కరోనా తర్వాత బాగా తగ్గిపోయిన. అంతకు ముందు కొంచెం రికార్డింగ్స్ లో కోరస్ లో అవి పాడేదాన్ని, బాగానే పాడేదాన్ని. కరోనా తర్వాత మళ్ళీ కాంటాక్ట్స్ చాలా వరకు తగ్గిపోయి మొదటికి వచ్చేసింది. మళ్ళీ రీస్టార్ట్ అనమాట. మధ్య బయట కొంచెం అంటే రవీంద్ర భారతి ఇట్లాంటి అక్కడ షోలలో పాడుతున్నాను అన్నమాట. పాడిన తర్వాత ఎవరికైనా తెలిస్తే వాళ్ళ ఆల్బమ్స్ లో పిలవటం అట్లా పాడటం. బట్ డెఫినెట్ గా ఒక మంచి రోజు అయితే వస్తుంది. ఎందుకంటే మీ వాయిస్ ఇంత బాగుందని నాకు తెలుసు కాబట్టి. నేను కూడా అలా ఒక కల్చరల్ ఈవెంట్ లోనే మిమ్మల్ని చూస్తున్నాను మీరు పాడుతుండగా. బట్ నాకు అనిపించింది డెఫినెట్ గా ఏదో ఒక రోజు మంచి పొజిషన్ లో ఉంటారు అని చెప్పి. సో ఈ కల్చరల్ ఈవెంట్స్ ఏవైతే చేస్తున్నారో ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? అవి నేను 7 years నుంచి చేశాను. కానీ అప్పుడు ఒక్క దాంట్లో పాడేదాన్ని. అందులో చూసిన తర్వాత నేను శ్రీరామ సాంస్కృతిక శాఖ అండ్ ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ ఈ రెండిట్లో ప్రెసెంట్ అయితే ఆ రెండిట్లోనే పాడుతున్నాను. మీరే ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఎన్ని సాంగ్స్ పాడాల్సి ఉంటుంది, అలా ఉంటుందా మీకు కౌంట్ ఏమైనా? అంటే ఒక్క ప్రోగ్రామ్ లో 7. ఇప్పుడు ఇవైతే త్యాగరాయ గాన సభ అండ్ రవీంద్ర భారతిలో అయితే మనకి లిమిటెడ్ సాంగ్స్ ఉంటాయి. 7 songs 5 songs అంటే అక్కడ 10 మంది సింగర్స్ ఉంటారు కాబట్టి ఆ 10 మందిలో నేను ఒకదాన్ని గ్రూప్ అన్నమాట. అంతే 5-6 songs వరకు ఉంటుంది. ఎక్కడెక్కడ పాడతారంటే వేరే స్టేట్ వెళ్ళటం ఇలా ఉంటుందా? స్టేట్ అంటే ఇప్పటి వరకు అయితే నేను వెళ్ళలేదండి. వెళ్ళే అవకాశం అయితే వచ్చింది. నెక్స్ట్ మంత్ వెళ్ళేది ఉంది. ఒకసారి జర్మనీ ఛాన్స్ వచ్చింది, అది ఆ టైంలో మిస్ అయింది. అయ్యో, చెప్తున్నా కదా కాంటాక్ట్స్ లేక మిస్ అయ్యేవి కొన్ని అవకాశాలు, దురదృష్టం వెనకొచ్చి మిస్ అయ్యేవి కొన్ని అనమాట. కొన్ని ఉంటాయి అట్లా. మేబీ ఏమో
వెళ్ళకపోవడమే మంచిదేమో అలా కూడా ఆలోచించండి, అలాగే, పాజిటివ్ గా అంతే, ఆలోచించాలిగా. అంతే. అలా అనుకోండి సరే ఏమైనా జరిగితే, అలా అనుకుంటే డెఫినెట్ గా మనం అనుకున్న పాజిటివిటీ అనేది చుట్టుపక్కల కూడా ఆరాలో వస్తుంది, అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. బాధపడద్దు, ఏదైనా పోయింది అని అంటే ఏదో ఉంది దానికి రీజన్, మనకి అది సెట్ కాదేమో అనుకుని ముందుకెళ్ళండి, డెఫినెట్ గా మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ. సో ఇంకేంటి నెక్స్ట్ ఇప్పుడు పాడుతున్నవి ఏంటి పాటలు? ఇప్పుడు ఏ సినిమాల్లో? ప్రెసెంట్ అయితే మూవీస్ లో ఏమీ లేదండి, అంటే అప్పటికప్పుడు కాల్ చేస్తారు రికార్డింగ్స్ కోసం, వెంటనే కాల్ చేస్తే వెళ్ళిపోతాను. రీసెంట్ గా అంటే మల్లిక్ ఎంవివి ఆయన సీరియల్స్ కి Yeah, yeah. కంపోజ్ చేస్తారు. ఆయన దాంట్లో ఒక 2-3 ఆల్బమ్స్ లో పాడాను. తర్వాత ఆయనకు సంబంధించి సమ్ ఆలగడ్డ అంటే భూమా గారి గురించి అందులో ఒక ఆల్బమ్ లో ఒక సాంగ్ పాడాను. ఓకే ఓకే అది నాకు చాలా మంచి పేరు తెచ్చింది ఆ టైంలో. ఓకే, పొలిటికల్. అందులో పాడాను. ఇంకా అందరూ అంటే చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాను, కానీ నాకు ఇంకా టైం రాలేదని మాత్రం. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? చేస్తూనే ఉన్నానండి, వాయిస్ లో పంపిస్తూనే ఉన్నాను. చెప్తున్నా కదా, అది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు నాకు. సో నేను పాడిన ఆ పెద్ద ఆయన అంటే తన బీమ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నారు ఆయన. సో డెఫినెట్ గా వస్తాయి అవకాశాలు, ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, ఇంకొక 2 సాంగ్స్ నా కోసం ఏమన్నా. కోరుకున్నదేదో నిన్ను వీడిపోతే అల్లాడిపోకురా సిన్ని కన్నా, నిన్ను సేరుకునే రాత రాసుంటే జోడెడ్ల బండెక్కి రాదా సిన్ని నాన్న, ఆ నింగిలోన సక్కల మధ్య సందమామ సక్కని సుక్కే, కుంటలోన పచ్చిక నడుమే అచ్చమైన కలువే తానే, నిన్నే ఏరి కోరి నీకై రాధారా, నిన్నే ఏరి కోరి నీకై రాధారా, కోరుకున్నదేదో నిన్ను వీడిపోతే అల్లాడిపోకురా సిన్ని కన్నా, నిన్ను సేరుకునే రాత రాసుంటే జోడెడ్ల బండెక్కి రాదా సిన్ని నాన్న. ఎంత బాగుందో. ఇది అమ్మ కోసం పాడిన పాట అన్నమాట. చాలా ఇష్టమైన పాట అది. నిరాశ. నిరాశ టైటిల్ లోనే ఉంది కదా, సో అవును. ఇబ్బంది పడొద్దు, వెయిట్ చేయండి. మీకు కూడా అది కోరుకున్నది తప్పకుండా. రాలేదు ఇంకా అని అనుకుంటున్నారు కదా, వస్తుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఎద్దుల బండెక్కి కాదు, ఇంకా పుష్పక విమానం ఎక్కువ వస్తుంది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. ఛాన్స్ వస్తుంది, వెయిట్ చేయండి. నేనైతే అదే చెప్తాను, ఎందుకంటే టాలెంట్ అనేది ఎక్కడికి పోదు, అది ఇంకా మీరు సాన పెట్టిన కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. డెఫినెట్ గా ఆ డే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలి ఇంటర్వ్యూకి. అయ్యో అలాంటి Thank you రోజు so much రావాలని అండి. కోరుకుంటాను. రైట్, ఇంకొక పాట. కొత్తగా మారిందే లోకం అవ్వగా నువ్వు నాకే సొంతం, జంటగా చేస్తున్న పయనం మనదై వీడనిదై బ్రతుకంతా సాగాలి, తోడుగా నై వెంటే నేను నీడగా నీ వెంటే నేను, జంటగా ఇద్దరి బంధం జతగా ముచ్చటగా, దేవుడు కూడా మురిసే వేళ జన్మంతా నీ చెంతే నేనుండాలి, సరిపోదే ఓ జన్మే ఇంకా కావాలి, జన్మంతా నీ చెంతే నేనుండాలి, సరిపోదే ఓ జన్మే ఇంకా కావాలి, ఎదకే ఈ రోజే వెచ్చని కౌగిలి దొరికిందే, అరరే ఈ హాయి ఎంతో బాగుంది. నిజంగా చాలా బాగుంది అనాలి నేను. Thank you. వెరీ నైస్. మీరు పాడుతుంటే కొంచెం స్లో చేసి పాడుతున్నారు కదా, అవును. అది చాలా బాగుంది మీ వాయిస్ లో. ఎందుకో ప్రతి Thank you. పాటలో అదొకటి నేను గమనించాను, ఎండ్ నోట్స్ అనేవి బాగా ఇస్తున్నారు. సంగీతం అంటే ఫుల్ ప్లెజ్డ్ గా నేర్చుకోపోయినా మనకి ఇష్టం ఉంటే, ఆ ప్యాషన్ ఉంటే అవును. ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పాడుతూ ఉంటే అదే వస్తుంది అవును. అనడానికి మీరు సుజాత గారే నిదర్శనం. అది థ్యాంక్ యూ అండి. చాలా ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చుంటారు మీరు, బట్ ఇంకా ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని సుమన్ టీవీ తరపు నుంచి Thank you so పర్సనల్ గా నేను చాలా విష్ చేస్తున్నాను, భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ. మంచి పొజిషన్ లో ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.